మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలో సినీ ఫక్కీలో ఒక అంబులెన్స్ ను దొంగలించిన సంఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా పరిధిలో తెలంగాణ పోలీసులు ఆ యొక్క వాహనాన్ని దొంగను పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క సంఘటనకు సంబంధించి హైదరాబాద్ లోని హయత్ నగర్ వద్ద ఒక ప్రైవేట్ హాస్పిటల్ ముందు పార్క్ చేసిన అంబులెన్స్ ని ఒక మతిస్థిమితం లేని వ్యక్తి దాన్ని కొట్టేసి అంటే దొంగలించడానికి ప్రయత్నం చేసి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి పైన అంబులెన్స్ తోటి విపరీతమైన స్పీడ్ లో విజయవాడ వైపు వెళ్తుండగా పోలీసులు దాన్ని పట్టుకునేందుకు నానా హంగామా జరిగింది. ముఖ్యంగా హయత్ నగర్ నుంచి ప్రారంభమైన ఈ యొక్క సినీ స్టంట్ ఏదైతే ఉందో అది సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్న టేకుమెట్ల వద్ద అయిపోయింది. ఈ మధ్యలో జరిగిన తతంగం ఒక సినిమాలో ఒక చిన్న బిట్టులాగా మార్చుకోవచ్చు. అంతటి సీన్ క్రియేట్ అయింది. ఈరోజు ఆ హైవే మీద ఒక్కొక్కరు గుండెలు చేతులు అరచేతిలో పట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంబులెన్స్ దొంగలించిన దొంగ హయత్ నగర్ పోలీస్ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి దాదాపు చౌటుపల్, చిట్యాల, నార్కట్పల్లి, నకరేకల్ మీదుగా దాదాపు విపరీతమైన స్పీడ్, అంటే ఒక అంబులెన్స్ డ్రైవర్ ని అడిగితే ఇంత స్పీడ్ మేము ఎన్నడూ పోలేదు అని చెప్పడం గమనార్హం. అంటే ఒక అంబులెన్స్ దొంగతనం చేసిన దొంగ విపరీతమైన స్పీడ్ అంటే 100-150 స్పీడ్ మీద విజయవాడ వైపు వెళ్తుంటే మధ్యలో చిట్యాల వద్ద పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అక్కడున్న ఒక ఎస్ఐ జాన్ రెడ్డి అంబులెన్స్ ఆపేందుకు ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి అంబులెన్స్ తోటి విపరీతమైన స్పీడ్ ఓవర్ స్పీడ్ లో ఉన్న వ్యక్తి బండిని కంట్రోల్ చేయలేక ఎదురుగా వచ్చిన ఏఎస్ఐని జాన్ రెడ్డిని ఢీకొట్టి మరి అక్కడి నుంచి తప్పించుకోవడం వెళ్ళింది. సో అక్కడ నెక్స్ట్ పోలీసులు చేజ్ చేసి పట్టుకుందామని మరొక అంబులెన్స్ కూడా ఆ అంబులెన్స్ వెనక పెట్టి అతన్ని చేజ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. మొత్తానికి కొర్లపాట్ టోల్ ప్లాజా వద్ద కూడా ఆ అంబులెన్స్ విపరీతమైన స్పీడ్ తోటి టోల్ ప్లాజా వద్ద ఉన్న గేట్ ని కూడా ఢీ కొట్టుకొని అదే స్పీడ్ తోటి దూసుకెళ్లిపోయిన పరిస్థితి ఉంది. సో ఎట్టి పరిస్థితిలో ఈ అంబులెన్స్ మనం చేజ్ చేయడం కష్టమని భావించిన పోలీసులు ఆ కేతపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో సెట్ లో ప్రతి క్షణం ఆ అంబులెన్స్ గురించి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా దాన్ని పట్టుకునే సాహసం చేయలేకపోయారు. అంత ఓవర్ స్పీడ్ లో ఆ బండిని నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఆ వ్యక్తి కొంత మతిస్థిమితంగా లేనట్టుగా తెలుస్తుంది. అయితే కేతపల్లికి సంబంధించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు టేకుమెట్ల బ్రిడ్జ్ సో అక్కడ ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందని పోలీసులు గమనించి అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా అంటే అంబులెన్స్ పట్టుకోవాలనే ఒక సంకల్పంతో మొత్తం రోడ్డుకు అడ్డంగా ఇసుక లారీలను పెట్టి అంబులెన్స్ పట్టుకొని అంబులెన్స్ లో ఉన్న యొక్క దొంగతనంకి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేయడం అయితే చూస్తున్నాం. అయితే అతన్ని పట్టుకొని పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు ఎవరు కూడా అతను మాట్లాడే మాటలు పొంతం లేకుండా తన పేరు అడిగితే ఏదో కాలభైరవ అని చెప్పడం, లేదంటే ఏదేదో పొంతం లేని సమాధానాలు చెప్పడం తోటి వారికి వచ్చిన క్లారిటీ ఏంటంటే కొంత మతిస్థిమితం లేదని పోలీసులు అయితే భావించారు. సో అతని మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ యొక్క సంఘటనకు హైవే మీద ఉన్న కార్లు కావచ్చు, వాహనాలు కావచ్చు, పెద్ద ఎత్తున గందరగోళానికి పాల్పడిన సంఘటన ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ షో ఈ యొక్క దొంగతనం యొక్క తతంగం దాదాపు టేకుమట్ల వద్ద 10 గంటల వరకు 10:30-11 గంటల సమయంలో కేతపల్లి పోలీసులు పట్టుకున్నప్పుడు మాత్రమే దీనికి ఫుల్ స్టాప్ పడడం చూస్తున్నాం. సో అప్పటి వరకు కూడా ఒక హైడ్రామా నడిచింది హైవే పైన. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. విపరీతమైన వేగంతో అంబులెన్స్ వెళ్ళడం, అంబులెన్స్ లో దొంగ ఉండని చాలా మందికి తెలియకపోవడం, కొంతమందికి తెలిసినప్పటికీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలని సాహసం చేయకపోవడం. ఎందుకంటే ఎవరైనా అడ్డం వచ్చి దాన్ని ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళని గుద్దుకొని వెళ్తున్న పరిస్థితి. సో మొత్తానికి కేతపల్లి ఎస్ఐ నేతృత్వంలో అక్కడ ఇసుక లారీలను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆ యొక్క అంబులెన్స్ పట్టుకొని అతన్ని అదుపులోకి తీసుకోవడం అయితే చూస్తున్నాం. ఈ యొక్క మొత్తం అంటే ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, ఒకవైపు మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం, అదేవిధంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ యూనిట్ 2 ప్రారంభోత్సవం, ముఖ్యంగా చిట్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ యొక్క బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు ఈరోజు ముఖ్యమంత్రి రావడం, పోలీసులంతా కూడా అక్కడ బిజీగా ఉన్నారు. సో ఎంత బిజీ అంటే దాదాపు ఉన్న పోలీస్ శాఖ మొత్తం సీఎం బందోబస్తులోనే ఉంది. సో ఆ వ్యక్తిని అంబులెన్స్ దొంగతనం చేసే వ్యక్తిని పట్టుకోవడం కొంత కష్టతరమైన పని అయింది. సో మొత్తానికి ఆ టైంలో కేతపల్లి ఎస్ఐ అక్కడ ఇసుక లారీలను అడ్డం పెట్టి అంబులెన్స్ పట్టుకోవడంతో కొంతమంది ప్రాణాలు నిలబడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎదురుగా వచ్చి ఆ అంబులెన్స్ అడ్డుకునే ప్రయత్నం చేసిన ఏఎస్ఐ జాన్ రెడ్డి కాలిరిగి ఇప్పుడు హైదరాబాద్ లోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఒక ఏఎస్ఐ వస్తేనే గుద్దుకుంటూ వెళ్ళిన వ్యక్తి సామాన్య వ్యక్తులు వేరే కారులో చిన్న చిన్న వాహనాలు అడ్డం వస్తే గుద్దడు అనే ఆలోచన
రాదు ఎవరికి కూడా. సో అంత వేగంగా వస్తున్న అంబులెన్స్ ను అడ్డుకునే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. మొత్తానికి ఈ రోజు జరిగిన ఈ యొక్క స్టంట్ ఒక్కసారిగా అంబులెన్స్ డ్రైవర్లను ఉలిక్కిపడే విధంగా, పోలీస్ శాఖను ఉలిక్కిపడే విధంగా నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ జాతీయ రహదారి పైన వెళ్లే జనాలంతా కూడా ఈ అంబులెన్స్ వార్త విని కొంత అంటే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం చూడొచ్చు స్పష్టంగా. సో మొత్తానికి కేతపల్లి పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. సో ఆయన గతంలో కూడా 1-2 సార్లు ఇలాగే అంబులెన్స్ నే దొంగతనానికి పాల్పడ్డ ఆడవాళ్ళు కూడా కనిపిస్తున్నాయని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈయన కేవలం మతిస్థిమితం లేకనే అంబులెన్స్లను మాత్రమే టార్గెట్ చేసి అంబులెన్స్లను దొంగతనం చేస్తున్నారని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇంకా ఆ విచారణలో మాత్రం ఇంకా మనకు తెలియాల్సి ఉంది అసలు ఎందుకు ఈ వాహనాన్ని ఆంధ్రాకు అంటే విజయవాడ వైపు తీసుకెళ్తున్నాడు, అక్కడ ఏం చేద్దామని తీసుకెళ్తున్నాడు, నిజంగానే అతను దొంగతనానికి పాల్పడ్డా లేకుంటే మతిస్థిమితం లేకనే అంబులెన్స్ ను తీసుకెళ్తున్నాడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కలీంతో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ నుంచి.